చెప్పు. లేదత్తయ్యా, నేను కావాలని చేయలేదు. అసలేం జరిగిందంటే చెప్పు అభి. ఇంకా ఎన్ని కళ్ళబుల్లి కబుర్లు చెప్పి పెద్దమ్మని నమ్మిస్తావో చెప్పు. నన్ను క్షమించండి పెద్దమ్మా. దగ్గరుండి వాళ్ళ వ్రతం చేయించాలని వెళ్ళాను, కానీ అభి కారణంగా అంతా నాశనమైపోయింది. బామ్మగారు కూడా చాలా బాధపడ్డారు. తను చేయిస్తున్న వ్రతం అలా మధ్యలో ఆగిపోవటం తనకస్సలు నచ్చలేదు. చాలా కోప్పడ్డారు కూడా. రాహుల్ చెప్తుంటే ఏమో అనుకున్నాను, కానీ నీ ఇంటెన్షన్లోనే ఏదో తప్పుందవి. ఐరేంద్రి, తనేదో చెప్పాలనుకుంటోంది కదా, పూర్తిగా చెప్పనివ్వవా? మధ్యలో ఎందుకు లేనిపోయిందంతా మాట్లాడతావు? నాన్న, మీరింకా అభిని సపోర్ట్ చేయడం ఆపండి. అక్క లేనిపోనివి కల్పించి చెప్పడం లేదు, అక్కడ జరిగిందే చెప్తుంది. ఈవిడ గారికి అసలు భర్తతో కలిసి ఉండాలనే ఆలోచన ఉంటే వ్రతం ఆగిపోయేలా ఎందుకు చేస్తుంది? రేయ్, అభి కారణం లేకుండా ఏదీ చేయదురా. తన నా కారణం ఏంటో చెప్పనివ్వండి. వద్దు. నేనింక ఏ కారణాలు వినదలుచుకోలేదు.